హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పుదీనా రైస్ చేసి చూపిస్తానండి. లంచ్లోకి బాక్స్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఆ, వెల్లుల్లి, జీడిపప్పు, మసాలా దినుసులు. మనకి ఇది జీలకర్ర కాదు, షాజీరా అండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను. షాజీరా, వీలైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, స్టార్ అనాస్ పువ్వు, కొంచెం పుదీనా అండి. మనం పుదీనాని ఒలిచి పెట్టేసుకోవాలి ఆకులుగా, కాడ లేకుండా. పెరుగు చట్నీకి నేను టమాటా, ఆనియను, కీర అన్నీ కలుపుకున్నాను. సన్న సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. దీనిలో లైట్గా ముల్లంగి కూడా వేసుకున్నాను నేను, చిన్న కట్ చేసుకుని. తర్వాత పెరుగు, కొత్తిమీర, ఒక నిమ్మ చెక్క అండి రెడీ చేసి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ ముందే ఉడికించుకొని ఇట్లా మనం వార్చుకొని పెట్టుకోవాలి పొడి పొడిగా. చాలా 5 నిమిషాలు సింపుల్గా అయిపోతుంది మనకి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇప్పుడు నేను మీకు ఎట్లా చేయాలో చూపిస్తాను. ఈ పుదీనాలో మనకు కడిగి పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేద్దామండి. ఇదిగోండి, గ్రైండ్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ మెత్తగా అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకొని మనం ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలి, కొంచెం వేడైందో లేదో మనకి ఇలా తెలుసుకోవచ్చు మనము. తర్వాత ఈ మసాలా దినుసులన్నీ ఒక్కసారి వేసేయచ్చండి, మనకి అది కొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఇది ఫ్రై అవుతుండగానే మనం బిర్యానీ ఆకు 2 వేసుకోవాలండి. లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోవచ్చు. దీనిలోనే కొంచెం వేరుశనగ గుళ్ళు, పల్లీలు కూడా వేసుకుందామండి. అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా, కొంచెం వేసుకోవాలండి, ఒక స్పూను అంతే. తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకుందాం, అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ వచ్చే వరకు లైట్గా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం అది ఫ్రై అయిన వెంటనే కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసిన వెంటనే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం, ఉల్లిపాయలు. కొంచెం ఇవి రంగు మారే వరకు వేయించుకోవాలి. అండ్ మరీ బ్రౌనిష్ అవసరం లేదు, మామూలుగా పచ్చిపోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఉంది కదండి, దీన్ని మనము వేయించిన మసాలా దినుసులు వేసేసుకుందాం. వేసేసుకున్నాక దీని మీద కొంచెం పసుపు, ఉప్పు మనం సరిపడా వేసుకుందాము. తర్వాత మనం లేదు అంటే పైన కూడా చూసుకుని వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. మనం పచ్చిదే వేసాం కదా, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము అంతా పచ్చిది వేసాం కదా. ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్, 5 మినిట్స్ కూడా కాదు, ఒక 2 మినిట్స్ అంతే. ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకు అది తెలుస్తుంది ఫ్లేవరు, చూడండి. మనం వేసిన తర్వాత గట్టిగా ఉంది కదా పేస్ట్, వేసిన తర్వాత కొంచెం వాటర్, అంటే అది మనకి వేగుతున్నప్పుడు కొంచెం వాటర్గా వస్తుంది అనమాట, ఫ్రై అవుతుంది. మనకు విడిగా నీళ్లు పోయక్కర్లేదు దీనిలో, మనకు పుదీనాలో వాటర్లో ఉన్నది సరిపోతుంది. ఇది గరం మసాలా అండి, గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఈ అన్నం ఉంది కదా మనకి రైస్, ఇది బాస్మతి బియ్యం అండి, మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా అందులో వేసేసి కలిపేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో మనం ఇప్పుడు చూసుకోవాలండి, సరిపోతే ఇందులోనే వేసుకోవాలి.
టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనము 5 నిమిషాల్లో మనకి ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. పెరుగు అయితే అందరికీ తెలిసిందే కదా, నేను నార్మల్గా కలిపేసుకున్నాను, అది చూపించటం లేదు, అంతే. దీనిలోనే కొంచెం మనం కొత్తిమీర వేసేసుకుందామండి, అవ్వడానికి ముందు ఇంకా 2 నిమిషాలు ఉందనగా. అంతేనండి, చాలా సింపుల్గా చాలా హెల్దీగా చేసుకోవచ్చు మనము ఈ పుదీనా రైస్ని. లంచ్ బాక్స్లో తొందరగా అయిపోతుంది మనకి, రోజు ఒకే రకం కాకుండా ఇలా చేసుకోవచ్చు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.